తెలుగు రాష్ట్రాల్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు ఖాళీ జాగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. ఏపీలో కూటమి నేతల కన్నుపడితే కబ్జానే అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకే పాల్పడుతున్న టీడీపీ నేతలకు పలువురు అధికారులు వంతపాడుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఇసుక లిక్కర్లలో దోచేశారు. ఇప్పుడు భూములపై పడ్డారా అంటూ పలువురు టీడీపీ నేత భూ కబ్జాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. అయినా సరే అధికారంలో ఉన్నాం, మాకెందుకు సిగ్గు అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తామని తమ కబ్జాల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల భూ కబ్జా భాగోతం బట్టబయలైంది. దర్జాగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. స్థానికులు ప్రతిఘటించిన అధికార బలంతో లెక్క చేయటం లేదు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన రెడ్ బుక్ భయంతో వారు భూ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఉదయగిరి మండలం పప్పువారిపల్లిలోని 2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నేత బరి తెగించి ఆక్రమించి జామ్ ఆయిల్ సాగుకు యంత్రాలతో చదును చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆర్లపడియ పంచాయతీ పప్పులవారిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 4749 53లలో 40 ఎకరాల ప్రభుత్వ అనాధీనం పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిపై పక్క గ్రామానికి చెందిన టీడీపీ నేత వీరారెడ్డి కన్నెసేశాడు. గత 15 రోజులుగా జేసీబీ సాయంతో చెట్లను తొలగించి ట్రాక్టర్లతో చదును చేస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోలేదు. మరోసారి గ్రామస్తులు తహసీల్దార్ సాజియాకు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కానీ భూ అక్రమదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జామాయిల్ మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగటంతో తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయించారు. అంతటితో ఆగలేదు. ఆక్రమదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించలేదు. దీంతో రేపో మాపో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో మొక్కలు నాటుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూ కబ్జాకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమికి టీడీపీ నేత ఒక అతను ఎసరు పెట్టాడు. ఉదయగిరి మండలం పప్పువారిపల్లిలో టీడీపీ నేత కబ్జా పర్వం ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. సర్వే నెంబర్ 47, 49, 53లో ఏకంగా 40 ఎకరాల భూమిని కొట్టేయటానికి పన్నాగం సృష్టించారు. 2 కోట్ల విలువ చేసే భూమి కబ్జా పెట్టిన వీరారెడ్డిపై గ్రామస్తులైతే మండిపడుతున్నారు. గ్రామస్తులు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తున్నప్పటికీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను అధికార పార్టీలో ఉన్నాను, నా జోలికి వస్తే మీ అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతూ ఆ 40 ఎకరాలు చదువును చేశారంటూ కూడా తహసీల్దార్కి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం దీని మీద మొద్దు నిద్రపోతున్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడని నేపథ్యంలో గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు, అధికార పార్టీ నేత కాబట్టే అతనికి సపోర్ట్ చేస్తున్నారా అన్న విమర్శలు అయితే సర్వత్రా కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన చేసినప్పటికీ కూడా కనీసం వాళ్ళు పట్టించుకోవటం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
రేపో మాపో గుట్టు చప్పుడు కాకుండా ఆ 40 ఎకరాలు కబ్జా చేశారు ఏదైతే ఉందో దాంట్లో మొక్కలు నాటేసి ఆ భూమి నాదే అనే స్థాయికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ పేరు చెప్పి పెట్టరేగిపోతున్నటువంటి ఎవరైతే టీడీపీ నేత ఉన్నాడో వీరారెడ్డి అనే వ్యక్తిపై పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు స్పందించి ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలంటూ కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా నిరసన సిద్ధంగా ఉన్నామంటూ కూడా గ్రామస్తులైతే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణంగా భూమి కబ్జా చేసి అక్కడే ఉండి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి వీరారెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద పోలీసులు కూడా స్పందించట్లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని గ్రామస్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.